హలో అండి. వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే సాటర్డే, సండే వచ్చిందంటే చాలా బద్ధకంగా ఉంటుంది కదండీ! సో, అందుకోసం నేను చాలా ఈజీ బ్రేక్‌ఫాస్ట్‌ని మీకు చూపించబోతున్నాను అనమాట. అండ్ అందులోనూ గోధుమ పిండి అండ్ అలానే దాంతో పాటు జస్ట్ ఒక ఎగ్ ఉన్నా సరిపోతదండి. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చనమాట. సో, నేనైతే ఇప్పుడు ఒక 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసేసుకొని, కొంచెం సాల్ట్ అలానే కొంచెం మనకి సోంపు ఉంటుంది కదండీ ఇంట్లో, అది గ్రైండ్ చేసేసి ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత లైట్‌గా కారాన్ని కూడా ఇలా యాడ్ చేసేసుకొని, ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉంచుకోవాలండి. సో, ఇప్పుడు అందులోకి కొంచెం వాటర్‌ని యాడ్ చేసేసుకొని, బాగా కంబైన్ చేసుకొని, మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో, సేమ్ అలానే చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు అందులో నుంచి ఒక చిన్న రోల్‌లాగా ఇలా తీసేసుకొని, చక్కగా కొంచెం పొడిపిండిని అద్దుకొని, ఇలాగ మనం చపాతీలు రోల్ చేసుకున్నట్టు రోల్ చేసేసుకొని, అన్నిటిని కూడా పక్కన పెట్టేసేసుకోవాలండి. మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా, నార్మల్‌గా మనం ఎలా అయితే చపాతీస్‌ని చేసేసుకుంటామో అలాగా చేసేసుకోవాలనమాట. సో, దీన్ని మొత్తంగా మనం చపాతీలు కాల్చుకున్నట్టు కాకుండా, జస్ట్ 3/4 మాత్రమే మనం వీటిని కాల్చుకోవాలండి. సో, ఇలా కాల్చుకున్న తర్వాత మనం వీటిని ఒక పక్కన పెట్టేసేసుకోవాలనమాట. సో, మనం వీటిని మళ్ళీ కాలుస్తాం కాబట్టి జస్ట్ 3/4గా మాత్రమే కాల్చి పక్కన పెట్టేసేసుకోవాలండి. అండ్ ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఇలా కొంచెం ఆనియన్స్‌ని తీసేసుకొని, కొంచెం పసుపు అండ్ అలానే కొంచెం ఉప్పు, దాంతో పాటు సరిపడా కారం. మీకు ఎంత కారం అయితే తింటారో అంతే కారాన్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే మనం దీనిలోకి ఇంకా ఎక్స్ట్రా కర్రీగా కూడా ఏమీ చేసేసుకోమనమాట. అండ్ అలానే కొంచెం ఆయిల్‌ని వేసేసుకొని ఫస్ట్ ఈ మిక్స్చర్‌ని కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇందులో ఒక ఎగ్‌ని ఇలా బ్రేక్ చేసేసుకొని ఎగ్‌ని ఇలాగా యాడ్ చేసేసుకోవాలండి. సో, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా దాన్ని బాగా విస్క్ చేసేసుకొని ఉంచుకోవాలనమాట. సో, మనకేంటంటే ఇలా బాగా కలిపినప్పుడు మాత్రమే ఎగ్ అనేది బాగా వస్తుంది వేసుకోవడానికి. సో, ఇలాగా మనం ఆల్రెడీ కాల్చి పెట్టుకున్న చపాతీని ఇలా పెట్టేసేసుకొని, దానిపైన ఇలాగా ఎగ్‌ని బీట్ చేసేసి ఉంచుకున్నాం కదండీ! సో, ఇలాగా యాడ్ చేసేసుకొని, ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత, మనం ఇంకా చపాతీలు కాల్చుకొని ఉంచుకున్నాం కదా! సో, ఇలాగా ఇంకొక చపాతీని దీనిపైన ఇలా ప్లేస్ చేసేసి, మామూలుగా లైట్‌గా ప్రెస్ చేసేయండి. మరీ గట్టిగా ప్రెస్ చేసేసేయొద్దు. సో, అప్పుడు మనకేంటంటే ఎగ్ అంతా కూడా బయటకొచ్చేస్తుంది. సో, లైట్‌గా ప్రెస్ చేసేసి, ఇలా కొంచెం ఆయిల్‌ని అప్లై చేసేసుకొని, నార్మల్‌గా ఇలాగ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత, కొంచెం కుక్ అయిన తర్వాత ఇంకొక వైపు కూడా కాల్చుకోవాలండి. జస్ట్ మనకేంటంటే ఈ ఎగ్‌ని బీట్ చేసి వేసుకున్న తర్వాత మాత్రం కొంచెం లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకుంటే బాగా వస్తుంది. సో, చూసారు కదా! చపాతీని మనం ఇంకొకసారి కూడా ఇలా కాల్చుకుంటాం కాబట్టి, ఒకేసారి ఎక్కువగా కాల్చుకోకుండా 3/4 మాత్రమే కాల్చుకోమన్నాను. సో, ఇలాగా రెండు వైపులా కూడా బాగా టోస్ట్ అయిపోయింది కదండీ! సో, ఇప్పుడు రోలర్ హెల్ప్‌తో ఏంటంటే ఇలాగా కట్ చేసేసుకోవాలనమాట. మధ్యలోకి ఇలా 4 పీసెస్ అయ్యేలాగా చక్కగా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత, మనం వీటిని ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకున్నామంటే చట్నీ ఏమీ లేకుండా, సాస్ కూడా అవసరం లేదండి. సో, అలానే తినేసేయొచ్చు. చాలా బావుంటుంది. అండ్ మా పిల్లలకైతే బాగా నచ్చిందనమాట. ఎప్పుడు ఏంటంటే నేను బ్రెడ్‌తో చేస్తూ ఉంటాను. కానీ ఈసారి బ్రెడ్ ఎందుకు ప్రతిసారి అని చెప్పేసి ఇలా చపాతీతో ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. సో, మీకు కనుక నచ్చితే మీరు మీ ఇంట్లో ట్రై చేసేసి మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.